దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పరిశుద్ధ లేఖనములో నుండి మరికొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటకు ముందు కొత్తగా మన ఛానల్ను వీక్షించేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, మా జీవితంలో మరి యొక్క దినాన్ని ప్రసాదించినందుకే నీకు వందనములు. ఈ సమయం ఇచ్చినందుకే నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఆయా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు బిడ్డలు ఎంతమంది అయితే మరి ఆసక్తితో ప్రభు నీ వాక్యం వినాలని ముందుకు వచ్చి ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఆయా పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనసులను అందరికీ దయచేయమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని, సాతాను అంధకార శక్తులు లయపరచమని నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము ఈరోజు నేర్చుకునే అంశము మానవుడు. పరిశుద్ధ లేఖనములో నుండి దేవుని యొక్క సత్యాలను గురించి మనం తెలుసుకుందాం. మానవుని యొక్క పుట్టుక, మరి మానవుడు ఎలా తయారు చేయబడ్డాడు, ఎందు నిమిత్తమై దేవుడు వారిని సృజించాడు, ఈ విషయాలను గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనంలో ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని వ్రాయబడింది. దేవుడు మానవుని తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని సృజించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే నేల మట్టితో నరుని నిర్మించి వానిలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయనని ఆది కాండంలోని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అయితే మానవుని సృజించడక ముందు ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేది. ఇక్కడ భూమిని ఆకాశములను మాత్రమే కాదు, కానీ ప్రియులారా, దేవుడు 6 దినములు తనకు పని కల్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 7వ దినం విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. మొదటి దినమందు వెలుగు కలుగునుగా కంటే ఆ వెలుగు కలిగింది, దానికి పగలు అని పేరు పెట్టింది. అలాగే చీకటి కలుగునుగా కంటే చీకటి ఇచ్చి అలా చీకటికి రాత్రి అని పేరు పెట్టి ఉన్నాడు. ఇది 2వ దినమందు దేవుడు చూసిండు, చాలా మంచిది అనిపించుకుండు. 2వ దినంలో ఏం చేసిందంటే ఆకాశ విశాలములను సృజించినాడు. ఆకాశ విశాలం అంటే జలములను సృష్టించిండు అన్నమాట. 3వ దినంలో చూడండి దేవుని బిడ్డారా, దేవుడు ఏం పని చేసిందంటే నేలను తయారు చేసి, నేల కలుగునుగా కానగానే కలిగింది, దాని భూమి అని పేరు పెట్టిండు దానికి. అంతేకాదు నేల మీద జలరాశికి సముద్రం అని పేరు పెట్టిండు. చూస్తే చాలా అందంగా ఉంది, మంచిగా అనిపించింది దేవుని దృష్టిలో. అంతేకాదు గడ్డిని మొలిపించే చెట్లను సృష్టించిండు. అలాగే ఫలవృక్షాలను ఇచ్చేటువంటి చెట్లను కూడా సృష్టించినట్లుగా మనము ఈ 3వ దినం అంతా చూస్తున్నాం. ఇవి కూడా దేవుని దృష్టిలో చాలా మంచిగా ఉన్నవని చూశాడు. ఇక 4వ దినం అందు ప్రియులారా, పెద్ద జ్యోతులను చిన్న జ్యోతులను సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. పెద్ద జ్యోతి కలుగునుగాక అనగానే, పెద్ద జ్యోతులు అంటే సూర్యుడు, పగలు సూర్యుడు, రాత్రివేళ చంద్రుడు, ఇంకా రాత్రివేళ చిన్న జ్యోతులు అంటే నక్షత్రాలను సృజించినట్టుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి దేవుని దృష్టిలో. 5వ దినమందు యేసుప్రభువు చేసిన సృష్టి ఏంటంటే పక్షులను సృష్టించుడు. పక్షులు కలుగునుగా కంటే పక్షులు అయినవి, మత్స్యములు చేపలు అవన్నీ కలుగునుగా కంటే అవన్నీ కూడా కలిగినవి. అంతేకాదు పశువులు, ఇంకా ప్రాకు పురుగులు, ఇక ఇలా సృష్టి కావలసిన సమస్తాన్ని దేవుడు కలుగునుగా కానీ తన నోటి మాట సెలవిచ్చినప్పుడు అది కలిగినవి, అవి మంచిదని దేవుడు చూసినట్టుగా మనం చూస్తున్నాం. 6వ దినమందు ప్రత్యేకించి అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం కొత్తగా ఉందని దేవుడు ఏం చేసిందంటే నేల మట్టితో ఆదాము సృజించాడు. ఆదాము సృజించిన తర్వాత అతని యొక్క మరి ఆ స్వరూపం దేవుని స్వరూపంలో అతన్ని సృజించినట్లుగా
మనం ఇంతకుముందు వాక్యం చదువుకున్నట్టు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అన్నట్లు. దేవుడి స్వరూపంలో నరుని మనం సృజించాడు అనగా మనం ఎవరి స్వరూపము? మనం దేవుని స్వరూపము. తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు చూస్తాం ఎవరి స్వరూపము, అరే ఇది ఫలానా పోలిక ఉంది, ఈ బిడ్డ ఫలానా ఆ పోలిక ఉంది అని మనం మనకన్నా మనమే వాళ్ళని పోల్చుకుంటూ మనం సంతోషిస్తాం. దేవుడు కూడా మనిషిని చూసి తన స్వరూపం ముందు సృష్టించినాడు కాబట్టి ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ మనిషిలో మరి స్త్రీని గాను పురుషుని గాను సృష్టించిండు. పురుషుని సృష్టించేటప్పుడు మంచిగా ఉంది, నిద్ర కడగలు చేసి గాఢ నిద్రపోయిన తర్వాత పక్కటెంకలు తీసి మరి అవమ్మను తయారు చేసి ఆమెకు తన జీవాత్మను ఉదగా ఆమె మరి స్త్రీగా రూపించబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలా సృష్టిని దేవుడు సృష్టించినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు తన సృష్టిలో అతి విలువైన దాన్ని మరి దేన్ని పరిగణించాడంటే మరి మనుషులను మాత్రమే. అందుకే మానవుని జన్మ ఎంతో విలువైనది, అమూల్యమైనది, ఎంతో అందమైనది, దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. కాబట్టి ప్రియులారా, మనం ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. అక్కడ వంశావళి గురించి రాస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఆదాము వంశావళి ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టారు. నరులు అంటే మనమే. వాళ్ళు సృజించిన విధంగా చూసినట్టయితే వాళ్ళని ఆశీర్వదించాడు, వారికి మానవులు అని పేరు పెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండం 5వ అధ్యాయం మొత్తం చదువుకున్న పోతే ఆదాము వంశావళి గురించి ఎవరు ఎలా పుట్టారు, వారి వంశం నుంచి వారి వంశం అలా చూస్తుంటాం. అయితే దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని వాక్యంలో నెంబర్ 1 ఏంటంటే దేవుడు తన పోలిక చొప్పున మానవుని సృష్టించిండు. అంతేగాని వేరే ఏదో ఇతరులను చూసి లేకపోతే ఏదో దాన్ని బట్టి మనిషిని సృజించలేదు. అంతేకాదు, రెండవది ఏంటంటే నేల మట్టితో నరుని తయారు చేసిండు. మనకి నాసికారంధ్రాలు ఏర్పరిచి తన ఆత్మను జీవాత్మను మనకి ఊదినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరి చూడండి ఎంత విలువ కలదో. దేవుని ఆత్మను మనలో ఊదిండు కాబట్టి అందుకే బైబిల్లో ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. అర్థమైందా? ఎందుకంటే చనిపోయే భక్తుడైన ప్రసంగి రాస్తున్నాడు 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని తన లేఖనంలో భక్తుడైన సొలొమోను మహారాజు అద్భుతంగా రాసిండు. ఎందుకు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి. ఆ దీపం ఎన్నాలన్నా కూడా మన తను దయచేసిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. అందుకే ఈనాడు మానవుడి లోకాన్ని విడిచిపెట్టినప్పుడు తిరిగి ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి పోవలసి వస్తుంది. అందుకే ప్రియులారా, ఇక 3వ విషయాన్ని మనం ఆలోచిద్దాం. మానవుడు దేవుని స్వరూపం. చాలామంది అనుకుంటారు మానవుడు దాని నుండి పుట్టిండు, ఇట్లా పుట్టిండు, అలా పుట్టిండు, ఇలా వచ్చిండు, దాని పోలిక దీని పోలిక అంటుండు. కాదు, పరిశుద్ధ లేఖనం తెలియచేస్తుంది దేవుని బిడ్డలారా. అదే ఆదికాండ గ్రంథంలోనే 1వ అధ్యాయం 27వ వచనంలో మనకు చదివినాం ఇంతకుముందు. అక్కడ రాయబడింది, స్పష్టంగా రాయబడింది దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని ఉంది. కాబట్టి నరుడు అంటే మానవులు ఏం ద్వారా వచ్చారు? దేవుని స్వరూపంలో సృజించబడ్డారు, ఆయన పోలికలో సృజించబడ్డారు. కాబట్టి మనం అంతా దేవుని పోలిక. అంతేగాని కర్ర నుండో లేకపోతే వెండి బంగారం లేకపోతే ఇతడి కంచు లోహాల నుండి తయారు చేయబడిన వ్యక్తి కాడు. అర్థమైందా తల్లి? కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించుకోండి మీరు. దేవుడు తన స్వహస్తాలతో మనిషిని తయారు చేసిండు, సృజించిండు. అందుకే మానవుడు అంటే దేవునికి ఎంతో ప్రేమ. అందుకే ఇప్పుడు ఇక్కడ మానవుని సృష్టించిండు, రైట్, మంచిగింది. ఎందుకు నిమిత్తం మానవుడు సృజించబడ్డాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. అది మనం చదివినప్పుడు, నా మహిమ నిమిత్తము సృజించిన వారిని నేనే వారిని కలుగజేసి పుట్టించి తిని అంటాడు దేవుడు. ఇప్పుడు మానవుడు ఎందుకు పుట్టిండు? దేవుని మహిమపరచడానికి. ఆయన తనను మహిమపరిచేందుకే మానవుని సృజించినాడు. కాబట్టి మనం మానవులు ఎవరిని మహిమపరచాలి? ఈ లోకంలో దేవుని మహిమపరచాలి, దయ్యాన్ని కాదు, సాతాను కాదు, దేవుని మహిమపరచాలి. ఆయన మహిమ నిమిత్తం మనం ఈ లోకానికి వచ్చినాం, తల్లి గర్భంలో జన్మించినాం. ప్రియులారా,
కాబట్టి అందుకే అంటూ నేనే వారిని కలుగ చేసి పుట్టించి తిని అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అదే ప్రసంగ గ్రంథంలో మనం ఒకసారి చూసినప్పుడు 7వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అని రాయబడింది. ఎందుకు పుట్టించుడు? తన మహిమ నిమిత్తమై మనను పుట్టించుడు. అంతేకాదు యథార్థంగా జీవించాలని దేవుడు మనల్ని సృష్టించాడు. అది గ్రహించాలి ప్రతి ఒక్కరు. మనం యథార్థవంతులుగా ఉండుటకు వారిని పుట్టించిండు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని రాయబడింది. సొలొమోను భక్తుడు అంటాడు, దేవుని కొరకు జీవించాల్సిన మనము రకరకాలైనటువంటి పనులను కల్పించుకుంటున్నాం, తంత్రాలను కల్పించుకుంటున్నాం, మాయలు, రకరకాల విషయాలను మనం కల్పించుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. దేవుని యొక్క సృష్టి ధర్మాన్ని మనము దూరపరచబడబడుతున్నాం. ఆయన ఎందుకు చేసిన ఉద్దేశాన్ని గ్రహించలేని వారమై ఉన్నాం, దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు. కాబట్టి దేవుని జనాంగమా, ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇకపోతే ఆదికాండం 1వ అధ్యాయం 26వ. కాబట్టి సహోదరులారా, మానవుని ఎందుకు సృష్టించాడంటే ఈ సృష్టిని ఏలటానికి దేవుడు మానవుని సృజించి వానికి సమస్త వాటి మీద అధికారాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే 21వ అధ్యాయం ఆదికాండం 26వ వచనంలో రాయబడింది, ప్రియులారా, దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. భూమి మీద పాకే ప్రతి వస్తువు, ప్రతి జంతువుల మీద, పాకే పురుగుల మీద అధికారాన్ని మానవుడికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వీటన్నిటిని మానవుడు ఏలటానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అందుకే మానవుని సృష్టించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక మరి ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. చివరి ఏంటంటే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉందన్నమాట, దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా మానవుని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దూతల కంటే మనిషిని కొంచెం తక్కువ అనిగా సృష్టించినట్ట. చూద్దాం ఏంటి అనేది. ఆయన ఒక మాట అంటాడు అక్కడ 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనంలో, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఎపాటివాడు. చూసారా, ఈ మానవుడు మరి దేవుని దృష్టిలో ఉన్నాడంటే వాని జ్ఞాపకం చేసుకుంటకు మనిషి ఏపాటివాడు అని భక్తుడు తెలియచేస్తున్నాడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే వాడు ఏపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అంటూ. కాబట్టి నిన్ను నన్ను మనందరినీ దేవుడు దర్శించాలని ఆశిస్తున్నాడు, మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. అయినా మనం ఏపాటి వాళ్ళము? దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనను దేవుడు సృష్టించిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవుడు దేవునికి అంత ప్రాముఖ్యమైన వాడుగా కనిపిస్తున్నాడు. మనమంటే దేవునికి ఎంతో ప్రేమ. అందుకే ప్రియులారా, ఎందుకంటే ఆయన మహిమ ప్రభావం మనకు ధరింపచేసి ఉన్నాడు. ఆయన మహిమతో మనల్ని నింపి ఉన్నాడు, ఆయన ప్రభావంతో మనను ధరింపచేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి మహిమ ప్రభావం కలిగిన మానవులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడిచ్చే మహిమను కోల్పోతున్నారు, అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆదాము అవ్వలు అదే కదా, ఏదైనా వనంలో పాపంలో పడిపోయి దేవుడిచ్చే మహిమను కొనిపోయినారని. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. ఎస్, నీవు నేను మనమందరము దేవుడు మన మహిమా స్వరూపంలో ఆయన మనం నిర్మించుకుంటే మనం ఆయన మహిమను కోల్పోయి మరి సాతాను క్రియలకు లొంగిపోతున్నాం. అందుకే ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు. ఆదాము అవ్వలు పాపం చేసి ఉండకపోతే మనం మహిమ శరీరంలోనే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే పాపం లోకానికి వచ్చిందో ఆ లోకంలో మానవుడు కృషించి నశించిపోవటం జరుగుతుంది. అందుకే యేసయ్యకు మనం అంటే ప్రేమ. దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి పంపించిండు. అందుకే యోహాను సువార్త 3:16 అంటారు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అంటాడు. ఎంతో లోకమునంటే లోకమున్న చెట్టు పుట్ట కట్టెలు గుట్టలు ఇవి కాదు దేవుడు ప్రేమించింది, సముద్రాలను నక్షత్రాలు వీటిని కాదు. దేవుడు మానవుని కొరకు కలగజేసినవి. కానీ మానవుని మీద ఉన్న ప్రేమ అభిమానంతో దేవుడు తన ప్రియకుమారుడైన బట్టి యేసయ్యను మానవుడు ఎప్పుడైతే తన ఆజ్ఞను అతిక్రమించి పాపంలో ప్రవేశించాడో తనని తిరిగి రక్షించాలనే ఉద్దేశం తన కుమారుని లోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చినాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నీవు నేను నశించిపోతున్నప్పుడు ఆయనకి ఇష్టం లేక తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపి తన శిలువలో రక్తం కార్చి తన శ్రమలను అనుభవించి తను మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనను మృత్యుంజయులుగా చేశాడు. తన పునరుద్ధానం ద్వారా మనకు పునరుద్ధానం కలుగజేసినాడు. అలాంటి గొప్ప ధన్యత తన బిడ్డలైనటువంటి మానవులకు దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టాడయ్యా. ఒకసారి ఆలోచించారు, ఎప్పుడైనా గమనిస్తున్నారా ప్రియులారా? మనం ఏంటి, మన జన్మ అంటే ఏంది, మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి, మనం ఎంతకాలం జీవించాలి, ఎందుకు జీవించాలి, ఎవరి కోసం జీవించాలి, ఎలా జీవించాలని ఈ సత్యాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాసి ఇచ్చాడు. అందుకే ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయన నీవు విశ్వాసం ఉంచినట్లయితే ఆయనకి పరలోక మార్గాన్ని చూపెడుతున్నాడు. ఆయన మార్గంలోనికి వస్తే ఆయన మహిమ రాజ్యంలో నిన్ను చేరుస్తాడు. ప్రియులారా, ఒక మంచి తీర్మానం చేసుకుంటావా? అమ్మా, తల్లి, అక్క, అన్న, చెల్లి, ఒకసారి మీరు మంచి తీర్మానం చేసుకోండి ఇప్పటికైనా. ఏంటి ఆ తీర్మానం? నశించిపోయే నన్ను దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నేను నా ప్రభును రక్షకునిగా నమ్ముకుంటానని మారుమనసు బాప్తిసంలోకి రావాలని, రక్షణ అనుభవంలోకి వస్తే దేవునికి పరలోక రాజ్యాన్ని దయచేయునుగాక. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా, మానవుని దేవుడు ఎందుకు సృజించాడు? తన స్వరూపమందు దేవుడు మానవులను సృజించాడు. నేల మట్టితో మానవుని సృజించాడు. అందుకే మన జన్మ మట్టిలోనే కలిసిపోతుంది. ఎన్నాళ్ళు కొంతకాలమే మనం నీటి ఆవిరి లాంటి వాళ్ళం. మనం ఏదో ఒక రోజు మనం ఈ లోకానికి విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళాల్సిన వారమే. అయితే బతికున్నప్పుడే మన ఆత్మదీపాన్ని వెలిగించుకుందాం, అనేక ఆత్మలను రక్షించుకుందాం, దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. మంచి తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా. రెండవది, దేవుని మహిమ నిమిత్తం మనల్ని ఆయన సృజించాడు కాబట్టి ఆయన మహిమ కొరకు మనము జీవించాలి. యథార్థవంతులుగా మనం జీవించాలి. అన్యాయం అక్రమాలను విడిచిపెట్టి ప్రభువుకు ఆయన సన్నిధిలో నమ్మిక కలిగి ఆయన మన మంచి ప్రవర్తన గలవారమే జీవించాలి. అంతేకాదు, ఈ లోకాన్ని ఏలుటకు మనకు అధికారం ఇచ్చాడు. సమస్త సృష్టి మీద మనల్ని ఏలటానికే ప్రభు మనల్ని నిర్మించాడని మనం తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియులారా, దేవదూతల కంటే మనల్ని కొంచెం తక్కువగా చేసిన, అందుకే నీవు మానవుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు అంటాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి అలాంటి మానవునికి దేవుని మహిమ ప్రభావం ధరింపచేసి ఈ లోకాన్ని మనల్ని ఏలుమని మరి ఆయన ఈ లోకానికి మనకు ప్రవేశపెట్టాడు. ఆయన చిత్తాన్ని మనం జరిగిద్దామా? ఆయన చెప్పినట్లు ఆయన వాక్య ప్రకారం మనం జీవిద్దామా? నేడే మంచి తీర్మానం చేసుకో ప్రియులారా. వాక్యం నిన్ను సంధిస్తుంది, నీ హృదయాలను బంధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు నన్ను నిర్మించిన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతున్నది దావీదు మహారాజు చెప్పినట్లుగా. ఇదిగోనైనా నీ వాక్యం నన్ను బలపరుస్తుంది నా ప్రభువా, నన్ను హెచ్చరిస్తుంది. నేనేమై ఉన్నానో సమస్తం మీరే నా ప్రభువా, మీరు లేకుండా నేనేమి చేయలేను నాయన అని ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించుకుంటే, ఆయన సన్నిధిలో మోకరి ప్రార్థిస్తే, ప్రభువా నన్ను రక్షించు, నీ మహిమార్థమైన నన్ను జీవింపచేయి, నీ వాక్యం కొరకు నన్ను అయా బలపరచు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడం. ఆయన నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకు కలిగిన సంస్థ, నీ ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం సమస్తాన్ని దేవుడు తన రెక్కల కింద భద్రపరుస్తాడు. తన మహిమార్థమై నిన్ను వాడుకుంటాడు. అనేక ఆత్మను రక్షించే బిడ్డగా నిన్ను దీవిస్తాడు. మానవుని జీవితం ఎలా సృష్టించబడి నేర్చుకున్నాం. నీవు ఎంతో దేవునికి ప్రియమైన వాడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. మనం తక్కువ వారం కాదు. ఆయన మహిమ ప్రభావాలు మనకు ధరింపజేసి ప్రభు మనల్ని ఈ లోకంలో జీవింపజేస్తున్నాడు. అందుకే ఆయన మహిమార్థమే మనం జీవించలాగున దేవుడు తన కృపను మనందరికీ దయచేయునుగాక. దేవుడిచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అయా, మానవులను ప్రభువా మరి ఎలా మీరు సృజించారో నీ వాక్యం ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభువా. నేర్చుకున్న ఈ మంచి విషయాలను ప్రభు మా హృదయాలను నాటబడలాగా కృప చూపించండి. నీరు కట్టి ఫలింపచేయండి ఆయన. విన్న ప్రతి ఒక్కరూ మంచి తీర్మానం చేసుకుని ప్రభువా, మా జన్మ ఎలాంటిది, ఎందుకొరకు జీవించాలి, ఎలా జీవించాలి అని అర్థం చేసుకుని ప్రభువా, యథార్థంగా నీ కొరకు నీ మహిమార్థమే ఈ లోకంలో అయా బ్రతికినంత కాలం నీకు నమ్మకమైన సాక్షులుగా మనం నిలబెట్టుకున్నాను. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, బిడ్డలను, ఆయా వారి కలిగిన సమస్తాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని
ఆయన ఈ ఆశీర్వాదాలతో నింపుమని, ప్రతి కుటుంబాన్ని దీవించుమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీరు ఇంతవరకు విన్నారు కదా. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనేకులతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.